ఇంతవరకు జరిగిన బ్రేకింగ్ న్యూస్ ఒకేతైతే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఒకేతని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్ విషయంలో ఇంతవరకు మేము వేసింది నార్మల్ బాంబులు మాత్రమే, ఇంతవరకు అసలైన బాంబులు వేయలేదు, ఇప్పుడు వేయబోతున్నాం అంటున్నాడు ట్రంప్. ఈ రాత్రికి ఇరాన్ ఖతం కాబోతోందా? ఇటు ట్రంప్ మాటలు వింటూ ఉంటే అటువంటి సందేహం, అటువంటి డౌటే కలుగుతుంది. ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు మేము మామూలు దాడులు మాత్రమే చేశాం, ఇక నుంచి ఇరాన్పై మరింత భీకర దాడులు చేస్తాం. ఇంతవరకు మేము చేస్తున్న నార్మల్, ఒక విధంగా చెప్పాలంటే సర్వసాధారణమైనవి, కానీ ఇప్పటి నుంచి అయిపోతుంది మాత్రం చాలా గట్టిగానే కొడతాం. ఇరాన్ ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దు, మా జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టాం. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడులు ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతోపాటు ఆయన కుటుంబం కూడా మరణించిన సందర్భం. ఇటువంటి టైంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు? ఇటు ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఏకంగా 9 నిమిషాల పాటు మాట్లాడుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ క్రాప్ అంతా తీసేస్తాము, ఇంకా బిగ్ వేవ్ ఆఫ్ అటాక్ సిద్ధం కాబోతున్నాం. ఇది ట్రంప్ క్లుప్తంగా షార్ట్ అండ్ నార్మల్ వేలో చెప్పుకొచ్చిన మాట. ఏమంటున్నాడు? ఇంకా చెత్తనంతా తొలగించేస్తాము, ఇంకా అసలు ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నాడు.